బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. ఇక నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో దాదాపు అగ్నిహోత్రమే రగులుతోందన్న స్థాయిలో తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో సుదీర్ఘంగా ఆయన ప్రసంగించారు. అధికార పార్టీని, ముఖ్యమంత్రిని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏ స్థాయిలో చేశారంటే హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రిని రోడ్డు మీద కాల్ చేస్తే తప్పేంటి అన్న స్థాయిలో. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి చీపుర్లు చూపించాలని మాట్లాడడం, దాని మీద కొంత చర్చ జరిగింది. ఇప్పుడు ఏకంగా కాల్ చేయాలి అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ గా ఉంది? దీన్ని ఎంతవరకు వైసీపీ నాయకులు సమర్థించుకునే అవకాశం ఉంటుంది? సరే, తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రులు, నాయకులు కూడా అదే స్థాయిలో కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గాని లేకపోతే ఇంకా మిగతా మంత్రులు గాని మాట్లాడే అవకాశం ఉంటుందో చూడాలి. మొత్తంగా చూసుకోవాల్సిన నంద్యాల ఉప ఎన్నిక అనేది ఇవాళ కీలకంగా మారిందా? 2019 ప్రధానంగా జరిగే ఎన్నికలకు ఇది నాంది అని చెప్పడానికి గల కారణాలు ఒక ప్రత్యేక పరిస్థితిలో నంద్యాలను చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే నిజంగానే వైసీపీ చెప్తున్నట్టు ప్రభుత్వం మీద వ్యతిరేకతకు లేకపోతే వైసీపీ మీద పెరుగుతున్న ఆదరణకు నంద్యాల ఉప ఎన్నిక ఫలితమే కీలకం కాబోతోందా? ఈ అంశాలు వాళ్ళు మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు దివి శివరాం గారు, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు; విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షులు; జోగి రమేష్ గారు మనకి అందుబాటులో వస్తున్నారు నంద్యాల నుంచి లైవ్ లో, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు. కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్, రమేష్ గారు, సరే, నంద్యాల నాంది 2019 కురుక్షేత్ర యుద్ధానికి అవునా కాదా మనం మాట్లాడుకుందాం. కానీ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రిని నడి రోడ్డుపై కాల్ చేయాలి అని చేసిన వ్యాఖ్య ఏమన్నా సమర్థనీయంగా ఉందా? సరే, హామీలు నెరవేర్చకపోతే మీరు ప్రశ్నించవచ్చు, అడగచ్చు, నిలదీయచ్చు, ఏదైనా చేయొచ్చు, అల్టిమేట్ గా నిర్ణయం ప్రజలు తీసుకుంటారు. కానీ ఇది కొంత ఉద్రిక్తతను పెంచే స్థాయిలో లేదా ఈ వ్యాఖ్య? గుడ్ మార్నింగ్ రిషి గారు. రిషి గారు, మనం అంటే మన వాడుక భాషలో అవ్వచ్చు, లేకపోతే మన ఇంట్లో అవ్వచ్చు, లేకపోతే మన పిల్లల్లో అవ్వచ్చు, లేకపోతే మన తల్లిదండ్రులు అవ్వచ్చు, మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు, మనం ఏదన్నా పొరపాటు చేసినప్పుడు, మనం ఏదన్నా చెప్పిన మాట తప్పినప్పుడు జనరల్ గా మన ఇంట్లో తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే మన స్నేహితులు అవ్వచ్చు, మన పెద్దలు అవ్వచ్చు, అరే నేను నడి రోడ్డు మీద కాల్ చేయాలరా అంటాం. జనరల్ గా జరిగేది. అంటే నిజంగా ఈ రోజున 3 సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రజల్ని అన్ని విధాలుగా అన్ని వ్యవస్థల్ని కూడా నాశనం చేసిన చంద్రబాబు నాయుడు గారు నిజంగా నంద్యాలలో ఒకసారి జరుగుతున్న పరిణామాలను ఒకసారి మీరు ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి బహిరంగ సభల్లో మాట్లాడిన తీరును ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి గారు ఆయన ఒక పదవిలో, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు, నేను వేయించిన రోడ్ల మీద నడవద్దు, నేను ఇచ్చే పెన్షన్లు తీసుకోవద్దు, నేను ఇచ్చే రేషన్ తీసుకోవద్దు, నాకు ఓటు వేయకపోతే అంటే నేను 5,000 అయినా ఇస్తాను, 10,000 అయినా ఇస్తానని చెప్పేసి అసలు ఏ విధంగా అంటే ఒక బహిరంగ సభలో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి అక్కడ ప్రశ్నిస్తే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారా, తాగి పంపించారా, లేకపోతే తందనాడ పంపించారా అని ఎట్లా మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఉన్నతమైన వ్యక్తి దిగజారిపోయి విలువల్ని దిగజార్చే విధంగా నంద్యాలకు వచ్చి ఎన్ని వాగ్దానాలు ఇచ్చారండి? అంటే 175 నియోజకవర్గాల్ని వదిలేసేశారు. నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ప్రజల్ని వంచే విధంగా 1,100 కోట్ల రూపాయల వాగ్దానాలని, అంటే ఆయన మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు మర్చిపోయాడు. ఒకటి సార్ చెప్పండి, సార్ చెప్పండి. రమేష్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడారా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో మంత్రులు మాట్లాడారా, ప్రభుత్వంలో వారు మాట్లాడారని జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడతారా? అంటే ఇప్పుడు ప్రజలు గమనిస్తూ ఉంటారు రాజకీయాల మీద, అంటే ఇప్పటికే కొంత ఒక విరక్తి భావన లేకపోతే మరొక రకమైన భావన ప్రజల్లో ఇప్పటికే ఉంది. దాన్ని మరింత యావగించుకునేలాగా రాజకీయ భాషని దిగజారుస్తున్న పరిస్థితి కనిపించట్లేదా? ఇట్లుంటే ఎంత బాగుండేది. ఒకటి రిషి గారు, జనరల్ గా మీరు అంటే మనం అంతా కూడా ఒక వ్యక్తి తప్పు చేస్తేనో లేకపోతే మీరు తప్పు చేసినా నేను మన ఫ్రెండ్స్ లో అరే నడి రోడ్డు మీద కాల్చి, ఇది సహజమైన భాష. అంటే కాలుస్తారా, అది జరగదు కదా. అంటే మీరు ఒకటి నంద్యాలలో నిజంగా అన్ని వర్గాలను కూడా వంచిస్తూ ఉంటే అసలు మీరు చూడండి సార్, ఇప్పుడు
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా కేబినెట్ లో ఒక ముస్లిం మైనార్టీ మంత్రి లేకుండా ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం. అంటే నంద్యాల ఎలక్షన్ వచ్చేసరికి మీకు ఫరూక్ గారు గుర్తుకొస్తారండి. ఫరూక్ గారికి ఎమ్మెల్సీ ఇస్తారు. అంటే ఏంటండి ఇది? అసలు ముస్లిం మైనార్టీ అందరినీ మోసం చేసే కార్యక్రమం. నంద్యాల ఒక్కటే గుర్తుకొచ్చిందండి. 13,000 ఇల్లు అంటే 13,000 ఇల్లు కట్టించే కార్యక్రమం మీకు ఇంతకు ముందు ఎప్పుడు గుర్తుకు రాలేదు ముఖ్యమంత్రి గారికి? ఏం అదిగా సార్, ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం? నంద్యాల ప్రజల్ని వంచితే, నంద్యాలలో గెలిస్తే మరలా రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేసే కార్యక్రమం ఎట్లా? అంటే 3 ఏళ్లలో ఆయన ఏం చేశారు? ఒక ఎమ్మెల్యే చచ్చిపోతే గానీ అక్కడ అభివృద్ధి జరగదా? నంద్యాల ఎన్నాళ్ళు మరి ముఖ్యమంత్రి అసలు ఎప్పుడన్నా వచ్చారా, ఏమన్నా చేశారా? 37,000 కట్టలేదు రాష్ట్రం అంతా కలిపి 13,000 ఇల్లు నంద్యాలలో కట్టేస్తామంటే ప్రజలు నమ్ముతారా? ప్రప్రథమంగా ఒక తప్పు మాట మాట్లాడేందుకు సిగ్గు అనేది కూడా లేకుండా, మానవత్వం, మనిషికి పొరపాటు మాట్లాడితే దాన్ని తప్పనే దాన్ని కూడా కనీసం అతను మాట్లాడినా, ఎందుకంటే ఆయన మూలాలు అవి, ఇది ఫ్యాక్షన్ మూలాలు, ఎదురు చెప్పిన వాళ్ళు చంపే మూలాలు, ఇవన్నీ ఉన్న మూలాల నుంచి వచ్చిన మనిషి అతను చెప్పినా కూడా వీళ్ళందరూ ఉన్నారు కదండి పక్కన, ఏదో ఇది కాదండి ఇట్లా అనకూడదు, దయచేసి మనం చేద్దాము, ఏదో ఆ ఫ్లోలో అలా అన్నారని కనీసం సమర్థించుకోకుండా దాన్ని ఏదో ఈయన వీళ్ళు చెప్తా ఉంటే సిగ్గులేనితనానికి ఇంతకన్నా పరాకాష్ట ఇంకేముంటుందండి? ఇంతకన్నా సిగ్గులేని తనానికి పరాకాష్ట ఉంటుంది? అసలు రాజకీయాలకు వీళ్ళు పనికొస్తారా? ప్రజల్లో ఉండడానికి అర్హత ఉందా వీళ్ళకి? ఎస్, ఎలక్షన్ జరుగుతూ ఉంది, అందరిని అడగండి, తప్పులేదు. ఇంకా గట్టిగా చెప్పండి, తప్పులేదు. మీరు ఇవ్వండి, మీకు కావాల్సినవి అడగండి, రేపొద్దున ఎలక్షన్ ఫేస్ చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకోవటానికి ఇక్కడ అందరూ పలికిమాలాళ్ళు అనుకుంటున్నారా మీ అందరూ? మీరు ఒక్క మాట మాట్లాడడానికి 10 మంది ఎదురు చెప్పే అవకాశాలు ఉన్న విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడేందుకు దానికి క్షమాపణ చెప్పాలా, ప్రజలందరూ చెప్పాలా, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద లేకపోతే వీళ్ళందరి మీద ఉంటుంది. ఊరికే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే దాన్ని సమర్థించుకోవడానికి సిగ్గు ఉండాలి. అసలు మీకు సిగ్గులేని మాటలు మాట్లాడతారని కూడా ఏం మాట్లాడతావయ్యా? ఏం మాట్లాడతారండి మీరు? ఏం మాట్లాడతారు అంటే మీ లోటస్ బాండ్కి రాని వాళ్ళందరినీ కాల్ చేస్తారా? ఎంతమంది కాలుస్తారు? ఒక్కటి కాలిస్తే మిమ్మల్ని అందరూ కూడా నిలబెట్టి నిలదీసే అధికారం రాష్ట్ర ప్రజలందరూ చేస్తారన్న విషయం ఒక్క మాటగా చూడండి మీ పరిస్థితి ఏమవుతుంది. ఏదో కొంత సానుభూతి అనేది ఏదో పెట్టుకుని తిరుగుతా ఇవాళ ఇట్లాంటి మాటలు మాట్లాడితే సభ్య సమాజం హర్షించదు. ఓటర్లు మీకు చీకొట్టి మిమ్మల్ని అసలు అక్కడ కూడా ఉండకుండా చేసి డిపాజిట్లు కూడా గల్లం చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని చిత్తుగా అది చూద్దాము. ఎలక్షన్ రాకండి, మనుషులు చంపుతావా నువ్వు? బుద్ధి లేదా అంటున్నాను, మీకు సిగ్గుంది అసలు? ఈ మాటలు ఏ మాటలు? కనీసము ఏదో ఫ్లోలో అన్నాము, దాన్ని ఏదో లేదు ఆ విధంగా భావించబాకండి చెప్పాల్సిన పెద్ద మనుషులు మీరు కూడా దాన్ని సమర్థించుకుంటూ పోతే ఇప్పుడు సమర్థిస్తారా లేకపోతే ఖండిస్తారా అనే పరిస్థితి అనిపించట్లేదు. కానీ వైసీపీ రైజ్ చేస్తున్న పాయింట్లు నంద్యాల అభివృద్ధి ఇప్పుడే గుర్తొచ్చిందా, లేకపోతే ముస్లింల మీద ప్రేమ తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీకి ఇప్పుడే పుట్టుకొచ్చిందా? కేబినెట్ లో ఇప్పటిదాకా ఎందుకు ఒక ముస్లిం మైనారిటీ మంత్రి కూడా లేడు? ఇది కూడా అడిగారు కదా. తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ తెలుగుదేశం కలిపి రన్ చేస్తున్న అలయన్స్ ప్రభుత్వంలో ఎవరిని మంత్రిగా తీసుకోవాలి, ఎవరు కాదనేది ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పించుకోవాల్సిన అవసరం ఇస్ నాట్. ముఖ్యమంత్రి ఆ ముస్లిం మైనారిటీ పోర్ట్ఫోలియోని తన దగ్గరే పెట్టుకున్నారు. అది దానికి కారణం ఏంటి? దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఆయన. తర్వాత ఎవరిని మంత్రివర్గంలో తీసుకోవాలి, ఎవరిని వద్దనేది అది ముఖ్యమంత్రి మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇప్పటివరకు ఏ కేబినెట్ లో కూడా ముస్లిం మంత్రి లేకుండా ఉన్న కేబినెట్ ఒకటి కూడా లేదు. నేను మీకు ఒకటే చెప్తున్నానండి, ముస్లింలు జరగాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి లేదు. మంత్రి పదవి ఉంటేనే ఇదా? ముస్లింస్కి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఈ ఎన్డీఏ అలయన్స్ జరుగుతున్న ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా వెనుకబడతనం లేదు. చేయాల్సినవన్నీ కూడా జరుగుతున్నాయి. క్రమంగా అభివృద్ధి ప్రదంలో వాళ్ళని తీసుకుపోతున్నాం. ఫండింగ్ పెరిగింది. ఇతర ఈ మిగతా తీర్థయాత్రలు పోవటానికి వాటన్నిటి కూడా హాజ్ యాత్రలు వాటన్నిటి కూడా ఎవరికన్నా ఇంకా ఇబ్బడిగా ఇస్తున్నాం. రైట్. ఇంకా 2019లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల నాందని జగన్మోహన్ రెడ్డి అన్నారు. నిన్న వచ్చిన జన సందోహం వాళ్ళు చెప్తున్నట్టు చాలా మంది కనిపించారండి మనకి స్క్రీన్స్ లో కూడా. ఏమన్నా కొంచెం తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ కొంత డిఫెన్స్ లో పడిందా? నేను డిఫెన్స్ అనే క్వశ్చన్ రైజ్ కాదండి, ఇది
రాజకీయంగా మనం పోటీ జరుగుతూ ఉంది. ఎవరికి చేతనట్టు వాళ్ళని మనుషులు సమీకరణ చేసుకోవడంలో ఎవరు వెనక్కిపోరు. మేమేమి వైఎస్ఆర్సీపీ వెనక్కిపోతారని మేము అనుకోవట్లే. మేము తెలుగుదేశం కానీ ఏ పార్టీలో అయినా టాప్ నాయకత్వం వస్తే అందులో ఈయనెవరు ప్రవాస భారతీయుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రవాస భారతీయుడు. ఎప్పుడో హైదరాబాద్ లో కూర్చుంటారు, ఎప్పుడో ఒకసారి వస్తామంటాడు. ఇవాళ ఫస్ట్ టైం నంద్యాలకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి వాళ్ళు పార్టీ తరఫున గౌరవించడం అని ఏమైనా ప్రవాస భారతీయుడు అంటే ఆయన దేశంలోనే ఉన్నాడుగా, విదేశంలో సారీ ప్రవాస ఆంధ్రుడు, ప్రవాస ఆంధ్రప్రదేశ్. రిషి గారు కాబట్టి ఆయన వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు, దాంట్లో చేయకూడదని మేము ఎందుకు అనుకుంటాము, చేయకూడదని మేము మిగతా అంశాలు మాట్లాడదాం. ఒకసారి విష్ణు గారు విష్ణు గారు ముందుగా ఆ వ్యాఖ్యలు వారు అన్నట్టుగా ఏదో సామెతలే కదా, ఏదో అన్నట్టు తీసుకోవాలా, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అట్లా మాట్లాడడం తప్పని ఏమైనా చెప్తారా? ఒకటి, నేను జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ సందర్భంగా ఏదైతే ఒక అభ్యంతరకర వ్యాఖ్య ఏదైతుందో ఇది సమాజంలో ఉన్నటువంటి ఎవరు కూడా, ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా స్వాగతించరు. అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ కానీ ఒకవేళ సవరించుకుంటే వాళ్ళకే హుందాగా ఉంటుంది. లేదు మేము సవరించుకోము, మేము మాట్లాడింది కరెక్ట్ అనేటువంటి భావన వాళ్ళకు ఉండి, లేదా ఇట్లా మా సోదరుడు జోగి రమేష్ గారు ఇప్పుడు అడ్డగోలు సమర్థన, ఇంట్లో మనం అనుకుంటాము, బజార్లో మనం అనుకుంటాము, బంధువులలో అనుకుంటామంటే మన ఒక ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి అనేటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ శాసనసభ్యులు గెలిపించుకున్నటువంటి ప్రజాబలం ఉన్నటువంటి ఒక పార్టీకి అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు. ఈ పక్క మాట్లాడుతున్న వ్యక్తి మీద, ముఖ్యమంత్రి మీద, ఒకవేళ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా ప్రజాస్వామ్యంలో తప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ కానీ సవరించుకోవాలనేటువంటిది. లేకపోతే హుందాగా ఒకవేళ ఆ వ్యాఖ్యలు తప్పు మాట్లాడితే చట్టసభల్లో కానీ, లేకపోతే ఆవేశాలు కానీ, లేకపోతే జనసముద్రంలో కానీ మాట్లాడడం అనేది ఒకవేళ పొరపాటున మాట్లాడింటే చాలా సందర్భాల్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ వ్యాఖ్యలను ఎన్నిక తీసుకుని సవరించుకునేది జరిగేటువంటి వ్యవహారం ఇది. కాబట్టి రెండో అంశం ఏంటంటే, యోగాల జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి మాట్లాడారు సభలో. ఆయన మాట్లాడిన 1 గంటకు 2 గంటలకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కొంతమంది మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 1-2 మంత్రులు కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా ఎంత దిగజాడు వ్యాఖ్యలు మాట్లాడారంటే, కాబట్టి ఇక్కడ ఏంటంటే మాట్లాడిన మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ పార్టీలో ఎవరైనా కింది స్థాయి నాయకులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు దండించాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరైనా కింది స్థాయిలో మాట్లాడంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దండించాలి. ఇక్కడ సమస్య ఏంటంటే, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు మాట్లాడి దాని కిందికి వచ్చిన తర్వాత చట్టసభలో పనిచేసినటువంటి ఇప్పుడు మా జోగి రమేష్ గారు ఇట్లాంటి వ్యక్తులు కూడా అది కరెక్ట్ అనే పద్ధతుల్లో సమర్థించుకోవడం అనేటువంటిది రాజకీయాల్లో మనము ఏ దిశలోకి తీసుకెళ్తున్నాం అనేటువంటిది మనం ఆలోచించాలి. రెండో అంశం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, ఈ మధ్యకాలాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో నిన్న కేసీఆర్ గారు కూడా వ్యాఖ్యలు మాట్లాడారు. ఆయన కూడా ఒక పదం దాటిపోయి ఆవేశకాలు చివరిలో మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా మనం నిన్నటి నుంచి మనం చాలా రకాల విశ్లేషణ జరుగుతున్నాయి. ఏమైనా కానీ చట్టసభలకు ఎన్నికైనటువంటి వ్యక్తులు కానీ, లేదా సమాజంలో వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందేటువంటి వ్యక్తులు కానీ, లేదా వాళ్ళు ఒక లీడర్షిప్ కలిగినటువంటి వ్యక్తులు కానీ మాట్లాడేటువంటి పదజాలాలు ఏవైతే ఉంటాయో వాటి సంబంధించిన విషయంలో కొంత ఈ మధ్య కాలంలో పూర్తిగా ప్రమాణాలు పడిపోయినాయి. మనం ఆవేశకావేశాలుగా మాట్లాడుతున్నాం అనేటువంటిది ఒకవేళ ఉద్దేశం అది కాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జోగి రమేష్ గారు చెప్పినట్లు మా ఉద్దేశం అది కాదు అనే అంశాన్ని చెప్పారు. అయినా కాకపోయినా కానీ ఈరోజు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే అనుకరించేటువంటి వ్యక్తులు లక్షల మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే అనుకరించేటువంటి వ్యక్తులు లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి భాష విషయంలో కొంత హుందాగా ఉంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరం, ఆయన మీద మాట్లాడినటువంటి తెలుగుదేశం మంత్రుల యొక్క వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరం. దీన్ని ఏంటంటే, దీన్ని మాటలు తగ్గించి లేదా ఈ పదాలు తగ్గించి రాజకీయాల్లో హుందాతనాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా అడ్డగోలు సమర్థన అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకవేళ డిబేట్ అయిపోయే లోపలైనా సరే మా సోదరుడు జోగి రమేష్ గారు దాని మీద వివరణ ఇచ్చుకుంటే వాళ్ళకేమి కించపరుచుకున్నట్టు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ హుందాతనం పెరుగుతుంది, ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. రమేష్ గారు ఏమైనా ఆలోచన చేస్తున్నారు? మేము అదే చెప్తామండి, ఫ్లోలో ఎవరైనా ఒక మాట అభ్యంతరకరమైన మాట రమేష్ గారు రిషి గారు, నేను ఇందాక కూడా చెప్పానండి, ఇప్పుడు చెప్తా ఉన్నా. ఒక ముఖ్యమైన అంటే మా మిత్రుడు విష్ణు గారు
ముఖ్యమంత్రి గారి మాటలను కూడా నంద్యాలలో ఒకసారి మీరు ప్రస్తావించుంటే బాగుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారిపోయే విధంగా ప్రజల్ని నా పెన్షన్ తీసుకుంటున్నారు నాకు ఓటేయండి, నా రోడ్డు మీద నడుస్తున్నారు నాకు ఓటేయండి, నా రేషన్ తీసుకుంటున్నారు నాకు ఓటేయండి అంటే పక్కాగా ఆయన బహిరంగ సభలో ఎవరైనా మాట్లాడితే నిన్ను జగన్మోహన్ రెడ్డి తాయి పంపించాడు అంటే ఏం భాషలోకి వెళ్తా ఉన్నామండి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బహిరంగ సభల్లో కూడా ఆయన 10 మందో 20 మందో ఆయన నిలబెడితే మాట్లాడితే ఆయన హోందాతనం కోల్పోతే అంటే ముఖ్యమంత్రి గారి జేబులో డబ్బులు ముఖ్యమంత్రి గారి తాత జేబులో డబ్బులు ఇవ్వట్లేదు కదండి. ఇప్పుడు వారు మాట్లాడినారు కాబట్టి మేము కూడా మాట్లాడతామని మీరు సమర్థించుకుంటున్నారా? శివరాం గారు మీరు పెద్దవాళ్ళు, మీరు ఇందాక మాట్లాడారు. నో విష్ణు గారు మేము సమర్థించట్లేదు దీన్ని. ఇది వాడుక భాషలో వచ్చే మాటని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని కానీ అన్నాం కానీ ఇదేదో పెద్ద చంద్రబాబు నాయుడు గారిని కాల్చి అంటే జనరల్ గా మీరైనా నేనైనా శివరాం గారైనా ఎవరైనా మన ఇళ్లలో కానీ మన గ్రామాల్లో కానీ మాట్లాడే భాషని మాటని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మాట్లాడుంటే దాన్ని మనం అంతగా చిలవలు పొలవలుగా చేసి చూపించాల్సిన అంత అవసరం లేదని చెప్తా ఉన్నాను. ఎందుకంటే జనరల్ గా వాడుక భాషలో మాట్లాడేది సీఎం గారు కానీ మంత్రులు కానీ చట్టసభలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలనే మనం ఖండించలేకపోయాము. దీన్ని ఏదో పేదగా చూపించాల్సిన అవసరం లేదని అంటా ఉన్నాం. ఒకవేళ ఆ ఫ్లో రమేష్ గారు దాన్ని వదిలేసేయండి. ఎందుకంటే సార్ నేను ఇప్పుడు 100 తప్పులు చేశారు ఆ తప్పులన్నీ కూడా ఎత్తి చూపే క్రమంలో ఆయన మాట్లాడుతా ఉన్నారు. అంతేగాని దాన్ని క్రమంలో ఆ రాక్షసుడిని ఏ విధంగా ఆయన పురాణాల్లో కూడా చెప్పారు. అదే మొత్తం కూడా ఇనుంటే బాగుండేది. అంతేగాని దీన్ని ఏదో మంత్రులు మొత్తాన్ని నంద్యాల ఎన్నిక కోసం అక్కడ రోడ్ల మీద మోహరించారు, సరే పరిపాలన పక్కకు పోయింది అని ఈ కామెంట్లు చేశారు. కానీ వైసీపీ కూడా గెలుపు కోసం తన ప్రయత్నాలు తాను చేస్తుంది, అధికార పార్టీ తన గెలుపు కోసం తన ప్రయత్నాలు తాను చేస్తుంది. సో దాంట్లో ఏం పొరపాటు ఉంటుంది? ఈ విషయం మీతో మాట్లాడే ముందు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాతో లైవ్ షోలో ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. మంత్రి గారు నమస్తే. సోమిరెడ్డి గారు 2019 ఎన్నికకు దాని ఒక కురుక్షేత్ర యుద్ధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దానికి నంద్యాల ఉప ఎన్నిక నాంది కాబోతోందా? నిజంగానే పరిస్థితి ఆ స్థాయిలో ఉందా? ప్రభుత్వం ఇచ్చే ఇంపార్టెన్స్ కానివ్వండి, నిన్న ప్రతిపక్ష నేత చేసిన కామెంట్స్ కానివ్వండి. సోమిరెడ్డి గారు సోమిరెడ్డి గారితో మళ్ళీ మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి సేత్ సుందరరాం శర్మ గారు జాయిన్ అయ్యారు. పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన. సుందరరాం శర్మ గారు, ఎట్లా చూడాలి నిన్న జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో చేసిన కామెంట్స్, ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ మీద మీ రెస్పాన్స్ ఏంటి? మిమ్మల్ని తీసుకునే ముందు ఒకసారి మంత్రితో మాట్లాడతాను. మంత్రి గారు, కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల నాంది కాబోతోందా? మరి అంటే మొదటి ఎన్నిక జరుగుతోంది, ఉప ఎన్నిక 2014 ఎన్నికల తరువాత. సో ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా చనిపోతేనే అభివృద్ధి జరుగుతుందా అని వైసీపీ అడుగుతోంది. ప్రభుత్వం కూడా అదే పద్ధతి అనుసరిస్తోందా? చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ నంద్యాల ఉప ఎన్నిక అనేటువంటిది నిజంగా ఎంత ఒక రకంగా దాన్ని ఒక పెద్ద హైప్ చేసి భారీ ఎత్తున ఖర్చులు పెడతా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అక్కడనే ఉండి ఇవాళ చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఏంటంటే దినకరన్ ఎలక్షన్ ఒకటి మనం చూసాం తమిళనాడులో, ఆ రకంగా కూడా ఇక్కడ రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందా అనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవాటి రోజున మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అక్కడ ఉండి ప్రభుత్వం మిగతా 13 జిల్లాలు మొత్తం అందరు ప్రజలు నియోజకవర్గాలన్నీ వదిలేసి ఒక్క నియోజకవర్గం మీద ఇంత కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి?
ఈ ఒక్క సీటు తోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నష్టము లేదు. ఓడిపోయినా పెద్ద నష్టం ఏం లేదు, గెలిచినంత మాత్రం నుంచి వచ్చేటువంటి లాభము ఏమీ లేదు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో దీన్ని ఒక ప్రెస్టీజియస్ గా తీసుకుని ఇవాళ మొత్తం ఆయన రోడ్లు వేస్తానంటున్నారు, ఇళ్లు కట్టిస్తానంటున్నారు, అన్ని ఇంకా చెయ్యనివి అన్ని కూడా చేస్తా ఉన్నారు, అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 6 రోజులు 2014 ఎన్నికలప్పుడు ఏ రకంగా అయితే 600 అంశాలతో మేనిఫెస్టో పెట్టారో ఇవాళ నంద్యాల ఎన్నికకు ఉప ఎన్నికకు ఇంకొక పెద్ద మేనిఫెస్టో తీసుకుని వచ్చి పెడతా ఉన్నారు. అదే రకంగా ఇవాళ ప్రతిపక్షం కూడా దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ అక్కడ గెలుపోవటంతో పెద్దగా వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు, వచ్చేది ఏమీ లేదు. గెలిచినంత మాత్రాన్ని నుంచే రేపు పొద్దున్న 2019 ఎన్నికలకి ఏదో జరిగిపోతుందని అనుకోవద్దు, ఓడినా కూడా వచ్చేటువంటి నష్టము ఏమీ లేదు. అయితే ఇవాళ ప్రజలు చూస్తూ ఉంది ఏంటంటే ఇంత భారీ ఎత్తున డబ్బులు ఎందుకు ఖర్చు పెడతా ఉన్నారు, రేపు పొద్దున నిజంగా సామాన్యమైనటువంటి వాడు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం 2019లో వస్తుందా, అసలు నిజంగా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయటువంటిది ఒకటి. రెండోది ఇంకొకటి కూడా ఏంటంటే సార్, ఇవాళ మనం ఇన్ని చెప్తున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీతో ఎలియన్స్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ రేపొద్దున అక్కడ మా విష్ణువర్ధన్ రెడ్డి మా తమ్ముడు మరి కండవా వేసుకుని అక్కడ ఊరేగింపుగా మరి తెలుగుదేశం పార్టీతో ప్రచారం చేస్తాడా లేదా అనేది కూడా అక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఎందుకని చెప్పనంటే ప్రతి చోట కూడా ఒక రకమైనటువంటి కులాల్ని మతాల్ని వీటన్నిటితోటి కూడా ఇవాళ అక్కడ ఎన్నికలు జరుగుతా ఉన్నాయనేది ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఇంకొక విషయాన్ని చివరిగా మాట్లాడదాం. మీరు అన్నదానికి విష్ణు గారితో మాట్లాడే ముందు ఒకసారి సోమిరెడ్డి గారు మనకి లైన్ లో దొరికారు, ఆయనతో మాట్లాడదాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, నంద్యాల ఎందుకు ఏకగ్రీవం అని కనుక వైసీపీ ఒప్పుకుని ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి అక్కడ కనిపించేవారా, ఒక్క పైసా పని చేస్తామని అక్కడ చెప్పేవారా? ఇది జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రధాన ప్రశ్న. అలాగే ఒక ఎమ్మెల్యే చనిపోతే కానీ ఒక నియోజకవర్గం అభివృద్ధి జరగదా? కాదండి, ఒక్క విషయం. ఇప్పుడు అర్బన్ హౌసింగ్ ఇక్కడ 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేశారు. సేమ్ అర్బన్ హౌసింగ్ జూన్ 19వ తేదీ అన్ని మున్సిపాలిటీల్లో మంత్రులు 13 జిల్లాల్లో శంకుస్థాపన చేశాం, టోటల్ స్టేట్ లో అన్ని మున్సిపాలిటీల్లో. ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి 15 రోజులు ఆలస్యంగా ఫౌండేషన్ వేశాం. నేనేమంటానంటే చామకాలువ తవ్వినారు, ఇవన్నీ ఇప్పుడు తవ్వుతున్నారు అన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో నీరు ప్రగతిలో ఇప్పుడు జమ్మలమడుగులో 150 కోట్ల రూపాయలు నీరు ప్రగతిలో పనులు జరిగాయి. నా కాన్స్టిట్యుయెన్సీ సర్వేపల్లిలో కూడా ఇంచుమించు 80 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. మళ్ళీ అదనంగా 30-40 కోట్లు ఇప్పించాం. చామా కాలువది పెద్ద వాల్యూ కాదు. నేననేది అర్బన్ హౌసింగ్ కానీ లేకపోతే నీరు చెట్టు నీరు ప్రగతిలో కాలువలు పూడికలు తీయటం కానీ ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒక్కటి ఉమానాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా చేరినప్పుడు ఆయన కోరిన 2-3 అంశాలు ఏంటంటే త్రాగునీరు ఒకటి ప్లస్ రోడ్డు వైడనింగ్ ఒకటి అడిగారు. రోడ్డు వైడనింగ్ ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు ఆఫీసర్లకి, దాని మీద సర్వే చేయటము ఇవన్నీ కసరత్తు జరుగుతూ వచ్చింది. ఆ రోజు చనిపోయినప్పుడు కూడా అమ్మాయి వచ్చేసి మా తండ్రి ఆశయాలు అన్నప్పుడు నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు నువ్వు బాధపడొద్దు అఖిలప్రియ, నీకు నేను తండ్రిలాగా నేను చూసుకుంటాను, నువ్వు ఆయన చెప్పినన్ని చేస్తామన్నారు. దాంట్లో భాగంగా ఎప్పటి నుంచో నిలిచిపోయిన వైడనింగ్ ఈ రోజు చేసినారు. దానికి ప్రజలు హర్షించారు, అందరూ మద్దతు పలికినారు. నేనేమంటానంటే ఏదో ఒక సందర్భంలో ఎవరైనా ఒక ఆవేశంలో అడిగినప్పుడు 1-2 పనులు ఎక్స్ట్రా చేయడంలో తప్పులేదు. ఇక్కడ నంద్యాలలో పక్కా ఇళ్ళలో లేకపోతే కాలువలు తవ్వటం ఇట్స్ రొటీన్ కోర్స్. ఈరోజు అమృత్లో ఏ పట్టణాలు వచ్చినాయో వాటిల్లో అమృత్ స్కీమ్ కింద డ్రింకింగ్ వాటర్ ఇటువంటి కామన్ గా ప్రతి దగ్గర వస్తున్నాయి, నంద్యాల కూడా వచ్చినాయి. నేననేది ఈ రోజు ఇక్కడ నంద్యాల జరిగే కార్యక్రమాలు చూసి ఎవరైనా అప్రిషియేట్ చేస్తున్నారు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు చూసి ఓచుకోలేకపోతున్నాయి, అంతకు మించి ఇంక ప్రత్యేకత ఏం లేదు. ఏదో నంద్యాల ఉప ఎన్నికని మంత్రి గారు ఇంత ప్రెస్టీజియస్ గా గవర్నమెంట్ తీసుకోవడానికి కారణం ఇది ఒక రెఫరెండం గా భావిస్తున్నారా? 3 ఏళ్ల మీ పనితనానికి రెఫరెండం గా భావిస్తున్నారా నంద్యాల ఎన్నికని? నేను ఒక మాట అడుగుతాను. మేము నంద్యాలకు వచ్చేటప్పటికి, నేను అమర్నాథ్ గారు మిత్రులు వచ్చేటప్పటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ మాకంటే ముందు ఇక్కడికి వచ్చారా, మేము వచ్చామో ఒక్కసారి మీ రిపోర్టర్స్ అడిగి తెలుసుకోండి. ఎవరైతే సీనియర్ మోస్ట్ నాయకులు జగన్ పార్టీలో, జగన్మోహన్ రెడ్డి పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఇక్కడ టెస్టేసినారా, ఆ తర్వాత మేము వచ్చామా, వాళ్ళు వచ్చినారా కనుక్కోండి. వాళ్ళు ప్రెస్టేజ్ గా తీసుకున్నప్పుడు మేము ప్రెస్టేజ్ గా తీసుకోవటం, అందులో ఒక కుటుంబంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబంలో వ్యక్తిని పోటీ పెడితే పోటీ పెట్టడం కాకుండా మమ్మల్ని అభ్యంతరాలు మా మీద ఆరోపణ చేయటం ఇది వింతగా ఉంది. 1996 నుంచి ఒక పద్ధతి ప్రకారం ఎవరైనా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ చనిపోతే పోటీ పెట్టకుండా వస్తా ఉంది. మీరు పోటీ పెట్టారు, దానికి ఏమంటారు? భూమనాగిరెడ్డి వారసులు కాదు అంటారు. వాళ్ళ ఇంట్లో ఎవరు వారసులు? నేనేమంటాను, నేను అనేది ఏంటంటే ఇది
వాళ్ళు ముందు ప్రెస్టేజ్ తీసుకున్నారు, మేము తీసుకుంటున్నాం. రెండు పార్టీలు ఇక్కడ ఉన్నాయి. బయట నుంచి చిత్తూరు, కంప్లీట్ చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా ఇక్కడే ఉంది, కడప జిల్లా ఇక్కడే ఉంది. మంత్రి గారు ఒక్క నిమిషం, అడుగుతున్నారు. మంత్రి గారు మీరు నిజంగా కరెక్టే చెప్పారు. ఏంటంటే ఒక ఎమ్మెల్యే కనుక చనిపోయినట్లయితే ఆ పార్టీలో నెక్స్ట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇచ్చారని. కానీ భూమా నాగిరెడ్డి గారు ఆ రోజు 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన గెలిచారు. ఈ రోజుకి కూడా స్పీకర్ గారు చూపిస్తున్నటువంటి బులెటిన్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా ఇప్పటికీ కూడా భూమా నాగిరెడ్డి గారి పేరు కూడా వైఎస్ఆర్సీపీ కిందనే కనిపిస్తా ఉంది. అటువంటి పరిస్థితుల్లో భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ సీట్ ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వదిలేసినట్టుంటే ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ అక్కడ నంద్యాలలో చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు చెప్తున్న ప్రకారం ఆయన భూమా నాగిరెడ్డి గారి యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏమైతే కోరారో అవన్నీ ప్రభుత్వం ఎప్పుడైనా నెరవేర్చొచ్చు. అటువంటి చేయకుండా ఇవాళ భూమా నాగిరెడ్డి గారు మీ పార్టీలోకి వచ్చినంత మాత్రాన్ని నుంచి ఆయన మీ పార్టీ వాడైనట్టుగా మీరు చెప్తా ఉన్నారు. కానీ దానివల్లనే ఇక్కడ అందరూ కూడా క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. భూమా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచారు, ఆయన ఎమ్మెల్యే, వాళ్ళకి ఆ పార్టీకి ఇచ్చేసినట్టుంటే సరిపోయేది. ఏ పార్టీ శోభా నాగిరెడ్డి చనిపోతే ఏమండి, శోభా నాగిరెడ్డి చనిపోతే 5 సంవత్సరాల కాలం ఉందని తెలిసి అఖిలప్రియ వైకాపా క్యాండిడేట్ గా మేము పోటీ పెట్టలే. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే విజయమ్మ గారికి మేము పోటీ పెట్టలే. డైరెక్ట్ గా అంత ఇక్కడే తీసుకోండి, ఆళ్లగడ్డలోనే శోభా నాగిరెడ్డి వైకాపాలో చనిపోతే అఖిలప్రియ 5 సంవత్సరాలకు పోటీ చేస్తే, ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తే మేము పోటీ పెట్టలే. ఈ రోజు ఆ కుటుంబంలో ఒక ఎమ్మెల్యే చనిపోతే చెప్పేది వైకాపా సింబల్ మీద అయితేనే పోటీ పెట్టకూడదని కాదు, తెలుగుదేశం మీద ఇష్టపడ్డారు, అభివృద్ధి కావాలని కాంక్షించారు. 83 కుటుంబ సభ్యులు వాళ్ళు తెలుగుదేశంలో ఎంపీ, తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుగుదేశం. ఎస్వి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మొత్తం తెలుగుదేశం వాళ్ళు 2 మంత్రులైనా తెలుగుదేశంలో 2 మంత్రులైనారు, ఇంక వేరే పార్టీలో కాదు వాళ్ళు. వాళ్ళ లైఫ్ అంతా తెలుగుదేశం. మంత్రి అయింది, బ్రహ్మాందరెడ్డికి టికెట్ ఇచ్చాము. అందుకని వాళ్ళ కుటుంబంలో ఉండే వ్యక్తులు తెలుగుదేశాన్ని డిసైడ్ చేసుకున్నారు. ఉమానాగిరెడ్డి గారు చనిపోయినారు, చేరిన తర్వాత చనిపోయినారు. మీరే వైకాపానే పోటీ పెట్టింది, వైకాపానే మొత్తం. కానీ తెలుగుదేశం దగ్గర ఒక ప్రశ్నకి సమాధానం ఉందా? 21 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండా పార్టీ మారిన తర్వాత కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ నిన్న మీరిచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలోకి వెళ్ళాడు. అది జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆంక్ష, మీరు రాజీనామా చేస్తేనే పార్టీ మారండి అని. దీని దగ్గర తెలుగుదేశం పార్టీకి సమాధానం ఉందా? నైతికతకు లేకపోతే దానికి ఒక ప్రశ్న అడిగారు. ఈ రోజు బీహార్ నితీష్ కుమార్ గవర్నమెంట్ లో నితీష్ కుమార్ పార్టీ మీద పోటీ చేసిన వాళ్ళు డిప్యూటీ సీఎం అండ్ మంత్రులు. దాని గురించి మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డిని. అక్కడొక అంటే అక్కడొకటి ఇక్కడొకటి. నేను ఒక మాట అడుగుతాను, ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షాల మీద పోటీ చేసిన వైకాపా, తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షాల మీద పోటీ చేసిన వ్యక్తులు ఈ రోజు అన్కండిషనల్ గా రాష్ట్రపతికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో చెప్పమానండి. రాజీనామా అంశం అంటే మీరు అటెండ్ కాదు, రాజీనామా చేయకుండా పార్టీ మారడానికి నేను ఒప్పుకోను, తెలుగుదేశం పార్టీ విధానాన్ని నేను అవలంబించను. మేము వాళ్ళని దగ్గరికి తీసుకున్నాము. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఇష్టపడికే వచ్చామని చెప్పారు. దానికి మాకైతే లేదు. రైట్, థ్యాంక్ యూ. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. లైవ్ షోలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. రైట్, శివరామ్ గారు, సరే ముఖ్యమంత్రిని జగన్ ఏమన్నారు, మంత్రులు జగన్ ఏమన్నారు, అది పార్టీలు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ మా మీద మాట్లాడిన తర్వాత శివరామ్ గారి వివరణ తీసుకుని ఇప్పుడు ఓటుకి ఎంత ఇవ్వడం అనేది కూడా బహిరంగంగా మాట్లాడుకునే స్థాయికి వచ్చేసాయంటే రాజకీయాలు. ఇందాక విష్ణు గారు చెప్పినట్టు ఎట్లా అర్థం చేసుకోవాలి? సరే, ఓటుకి ఇవాళ ఎవరు డబ్బులు ఇవ్వట్లేదనో, తీసుకోకుండా ఓటు పడుతుందనో భ్రమంలో ఎవరు లేవు. కానీ 3000 ఇవ్వండి అని, 5000 ఇవ్వండి అని, మీరు వేసుకుని మాకు ఓట్లు వేయండి అని, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇది నాకు తెలిసి ఇది సత్యదూరం అండి. మీరు అన్నమాట అంటే పబ్లిక్ గా అనుకుంటా ఉంటాము. అంటే ఎవరో ఓటుకి డబ్బులు ఇవ్వట్లేదా, రూపాయి ఇవ్వట్లేదా? మీరు వెళ్ళి చూడండి, అక్కడ పట్టుకోండి, వాళ్ళు అప్పచెప్పండి ఈసీకి.
ఈసీ చెప్పండి. శివరాం గారు, మనం వాస్తవాలు మాట్లాడుకుందాం కాసేపు. ఇప్పుడు ముఖ్యమంత్రి మొన్న నాకు మాట అన్నారు, ఓటింగ్ నేను 5,000 ఇవ్వలేనా, కానీ మీ దగ్గర 5 లక్షలు తీసుకోవాలా, 5,000 నేను ఇచ్చి అని ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆయన అన్నారు. మీరు అక్కడ ఆ సందర్భం మీరు అవుట్ ఆఫ్ కాంటెస్ట్ తోటి మాట్లాడారు. ఏ సందర్భం అయినా ముఖ్యమంత్రి అన్నారు కాదు, ఆయన అన్నదే కాదు, వాళ్ళు ఇస్తున్నారని అంటే ఎవరో దానికి సమాధానం చెప్పినారు. అంటే ఎవరో ఇస్తున్నారు అవతల వాళ్ళు, ఎవరు ఆయన అనలేదు ఆ మాట, ఎవరో అడిగారు. సరే, డబ్బులు ఇస్తున్నారో ఇవ్వట్లేదు నంద్యాలలో నాకు తెలుసు లేదండి. రమేష్ గారు ఓటుకి 1000, 3000, 5000? రిషి గారు, నిన్న చక్రపాణి రెడ్డి అన్నారు 5,000 తీసుకోండి తెలుగుదేశం దగ్గర, ఓటు వైసీపీకి వేయండి అని. రిషి గారు, ఎంత ధర్మాత్ముడు ఆయన. రిషి గారు, మేము మా పార్టీ డబ్బు రాజకీయాలకు దూరం. డెఫినెట్ గా అండి, ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన నోటితో ఆయన 5,000 రూపాయలు ఓటుకి ఇస్తామని చెప్పిన మాటని వెనక్కి పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. నేను 5,000 రూపాయలు ఓటుకి ఇవ్వగలను. 5,000 కాదు, 10,000 డెఫినెట్ గా. ఒక్కటి సార్ 5,000 రూపాయలు కాదు, ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవదండి. ఇంకోటి రిషి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడారు, ఆయన ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు సార్. నేను ఒకటే చెప్తా ఉన్నాను, విలువలకి విశ్వనీయతకి పోటీ సార్ ఇది. 21 మంది ఎమ్మెల్యేలని దొడ్డిదారిని మీరు కొనుక్కుంటే, మేము మీ ఎమ్మెల్సీని తీసుకుంటే రిజైన్ చేయించి తీసుకున్నాం. మీకు విశ్వసనీయత లేదు. ఆ విశ్వసనీయత కోసమే నిన్న మీటింగ్ లో చెప్పాం. విలువలు కాపాడుకోవాలని చెప్తే పారిపోయాడు సోమిరెడ్డి గారు. మీరు మాట్లాడారు, ఆయన ఎక్కడో బీహార్ గురించి చెప్తా ఉన్నాడు. బీహార్ సంగతి ఎందుకండి, ఈ 21 మందితో రాజీనామా చేయించే సత్తా వాళ్ళకి లేదు. ఇక్కడ ఏదో పాపం భూమా నాగిరెడ్డి గారి ఎన్నిక కూడా మీ పుణ్యమే. ఆయన్ని తిప్పుకొని మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి మోసం చేసి ఆయన చావుకి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే. ప్రజలందరూ కూడా, నంద్యాల ప్రజలందరూ కూడా భూమా నాగిరెడ్డి గారి చావుకి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి రియాక్ట్ అవుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నంద్యాల ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, నంద్యాల ప్రజలు తెలుగుగలవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నారు. మీరు 5,000 కాదు 10,000 ఇచ్చి తల కింద తపస్సు చేసుకున్నా, మీ ముఖ్యమంత్రి వచ్చినా, మీ కేబినెట్ వచ్చి ఇక్కడ ఉన్నా, మీ మంత్రులున్నా, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా నంద్యాల రోడ్ల మీద డొల్లినా సరే మీకు ఓట్లు వేయరు. నంద్యాల ప్రజలు మీకు తగిన శాస్త్రి చెప్తారు, తగిన బుద్ధి చెప్తారు. మీకు నంద్యాల గుర్తుకొచ్చారా? విజయవాడలో తీసుకున్నప్పుడు 1000 మందిని ముస్లింలు సాక్షిగా బహిరంగ సభలో చెప్పాడు. మీ ముస్లింలకు మైనార్టీకి సిగ్గు లేకుండా మంత్రి పదవి లేకుండా క్యాబినెట్ చెప్పారు ఆల్రెడీ. నంద్యాల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్ మాట్లాడుతూ మా సోదరుడు వైరాగ్యాన్ని ప్రదర్శించాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మా శర్మ గారు ఏం మాట్లాడారు, ఏందండి ఎన్నికలు ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నాయి, డబ్బులు ఎందుకు ఎన్నికలు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది వాళ్ళు చెప్పారు. ఎందుకు వాళ్ళ వైరాగ్యం వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం ఉంది. ఈ రోజు భారతదేశ చరిత్రలో 65 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఎట్లా మొన్న ఎలక్షన్స్ లో కూడా ప్రతిపక్ష పార్టీ లేకపోతే కనీసం రాజ్యసభలో ఉండి కొంత మాట్లాడుతుండే. రాజ్యసభలో వాళ్ళకు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి 58 రాజ్యసభ సీట్లతో ప్రధాన పార్టీగా ఉంటే అతిపెద్ద పార్టీగా, ఈ రోజు ఏమైందంటే ఈ భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ ఒక మైలురాయి ఏంటంటే 58 స్థానాలతో మేము ఈ రోజు రాజ్యసభలో కూడా బలమైన రాజకీయ పార్టీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా. ఒక్క నిమిషం, మళ్ళా రేపు కూడా చెప్తున్నా, రేపు మళ్ళా ఒక కరెక్ట్ గా 6 నెలల్లో ఉత్తరప్రదేశ్ లో 9 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. మేమే ఎమ్మెల్యేలు మాకు ఎక్కువ ఉన్నాయి, 8 గెలవబోతున్నాం. అది ఒక్క నిమిషం. కాబట్టి
ఈ దేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని స్థానాలు ప్రజలు మా వైపు వచ్చిన తర్వాత స్వతహాగానే కాంగ్రెస్ పార్టీకి వైరాగ్యం వచ్చింది. నంద్యాల ఎన్నికల గురించి మమ్మల్ని కోరుతున్నారు. మేము నంద్యాల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మా పార్టీ వైఖరి ప్రదర్శిస్తుంది, వైఖరి తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ అవసరం అనుకుంటే భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాం, తెలుగుదేశం పార్టీకి అవసరం లేదనుకుంటే మా నిర్ణయాన్ని మేము ప్రకటించుకుంటాం. కాబట్టి మాకేం పెద్దగా అర్జెంట్, మా అభ్యర్థి ఏమో అక్కడ ఎన్నికల్లో లేడు, మాకు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షం ఉంది, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అభ్యర్థి పెట్టద్దని కోరింది, దానికి అనుగుణంగా మా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ప్రచారం చేయాలా వద్దనేటువంటిది వాళ్ళకి అవసరం అనుకుంటే మేము పోతాము, లేకపోతే లేదు. రెండోది ఏంటంటే చాలా నీతులు చెప్పాడు మా శర్మ గారు. ఏం నీతులు చెప్పాడంటే, పాపం ఒక ఎమ్మెల్యే చనిపోతే సాంప్రదాయాలు ఉన్నాయి, విలువలు ఉన్నాయి, ఇక్కడ 96 నుంచి మనం పాటిస్తున్నాం, ఎందుకు పాటించలేదన్నారు. ఈ స్టూడియో నుంచి మా శర్మ గారు చక్కగా రఘువీరెడ్డి గారి దగ్గర పోయి, అయ్యా మనం నీతులు చెప్పొచ్చి నేను ఎన్టీవీ స్టూడియోలో కొంచెం పొరపాటు మాట్లాడినాను, తిరుపతి ఎన్నికల్లో వెంకటరమణ అనేటువంటి ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ భార్యను పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ పెట్టలేదు, ఏ పార్టీ పెట్టలేదు, మనం అడ్డగోలుగా అన్యాయంగా నీతి తప్పి కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా కూడా మనం అభ్యర్థిని పెట్టాము, కాబట్టి పొరపాటు జరిగింది, భవిష్యత్తులో ఈ పొరపాటు జరగకుండా చూసుకుందాం అనేటువంటి విషయాన్ని పూర్తి చేస్తాం. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడి అంటున్నా, నాకేం అభ్యంతరం లేదు అని మాట్లాడి, కాబట్టి వాళ్ళు చెప్పుకోరు సమాధానం, నాకు అభ్యంతరం లేదు. వారి నీతులు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడినా. నోట్లు డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటి విషయాలు మాట్లాడారు. నేనేం చెప్తానంటే, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మా జోగి రమేష్ గారికి లేదా మా శివరామన్న కూడా చెప్పాలి దీనికి సమాధానం. ఎందుకంటే మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు ఎవరైతే కర్నూలులో పెట్టినటువంటి అభ్యర్థి ఎవరైతున్నారో, ఇప్పుడు రాజీనామా చేసినామని నీతులు మాట్లాడుతున్నటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి ఎవరైతున్నాడో, ఈయన గెలిచింది ఏ పార్టీ నుంచి? తెలుగుదేశం పార్టీ నుంచి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఎక్కువ సీట్లు ఉన్న వ్యక్తి ఎవరి మీద గెలిచాడు? మీ పార్టీ మీద గెలిచాడు. ఎవరి మీద? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మరి ఈరోజు శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా మీ పార్టీలోకి వచ్చేందుకు పునీతుని అయిపోయాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున బలం లేకపోయినా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టసభలకు ఎన్నికైనటువంటి జడ్పీటీసీలు వాళ్ళు బలంతో గెలిచినప్పుడు ఆయన వాడు ఆ దుర్మార్గుడుగా మాట్లాడారు. అంటే ఈ రోజు దుర్మార్గం ఏంటంటే, చట్టసభల్లో ఎన్నికైనటువంటి వ్యక్తులు ఎట్లయిపోయారంటే, ఈ రోజు మనం మాట్లాడినట్టు ఒక్క నిమిషం ఉండి, మీరు నేర్పించిన పాపమే 65 ఎన్నికల్లో చట్టసభలకు ఎన్నికైనటువంటి ఎంపీటీలు జడ్పీటీలు 5 లక్షలు 10 లక్షలకు అమ్ముడుపోయినప్పుడు సాధారణమైన ప్రజానికం 1000-2000 రూపాయలు తీసుకుంటే మనం తప్పు పడుతున్నాం. కాబట్టి చట్టసభలకు ఎన్నికైనటువంటి వాళ్ళు దుర్మార్గంగా అమ్ముడుపోతుంటే ప్రజలను ఎందుకు తప్పు పడతారు? మీరు ప్రజలు ఎందుకు తప్పు పడతారు? మీరు ప్రజలు ఎందుకు తప్పు పడుతున్నారు? ప్రజలు ఎవరు తప్పు పడతారు? ఒక్క నిమిషం తమ్ముడు సార్, ఒక్కటి ఏంటంటే వాళ్ళ నంద్యాల ఉప ఎన్నికల్లో, నంద్యాల కాదు తిరుపతి ఎందుకు చెప్తా, అది కూడా చెప్తాను సమాధానం. నువ్వు ఎందుకు అంత అడగ? తిరుపతి నేను చెప్తాను తిరుపతిలో ఎందుకు పోటీ చేసావు కూడా చెప్తాను సార్. ఫస్ట్ నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా ఉన్నది. మా అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ అని చెప్పినటువంటి ఆయన పోటీ చేస్తా ఉన్నారు. రేపు 9వ తారీఖు 6వ తారీఖు నుంచి మా రఘువీరారెడ్డి గారు ప్రచార యాత్ర పాదయాత్ర లాగా చేయబోతా ఉన్నారు. ఇది మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది. నెక్స్ట్ మా సోదరుడు ఏమని అడిగాడంటే, మీరు చనిపోయినటువంటి వ్యక్తులకి పోటీగా ఎందుకు పోటీ చేస్తున్నారు అని. ఇప్పుడు ఇక్కడ మేము చెప్తుంది నంద్యాల విషయంలో చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు ఏమని చెప్తున్నారని చెప్పానంటే, మా క్యాండిడేట్ ఆయన మా పార్టీ నుంచి గెలిచాడు, అతని మీద మీరు పోటీ ఎందుకు పెట్టారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, మా పార్టీలోకి వచ్చేసాడు అని చెప్పని దాని మీద మనం మాట్లాడుతున్నామే తప్ప పోటీ పెట్టాలా వద్దా అనేటువంటిది ఆ రాజకీయ పార్టీ యొక్క ఆ టైంకి ఉండేటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మీ నీతి ధర్మం ఇదేనా? కాంగ్రెస్ పార్టీ చెప్పనిపోతాం సార్. ఇవాళ బ్రేక్ ముందు ఏం చెప్పాడు శర్మ గారు? చెప్తున్నాను, నువ్వు క్షమాపణ చెప్పు. బ్రేక్ ముందు నేను మాట్లాడే తప్పు కాంగ్రెస్ పార్టీ అని చెప్పు. అసలు అవుతుందా సార్? అర్థమైతుంది, మీ వైసీపీలకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. శర్మ గారు తప్పు మాట్లాడినారు. అది కనుక ఈ రకంగా మాట్లాడుకుంటున్నా మీరంతా బుల్డో చేద్దాం చూడండి. ఆగండి సార్, సార్ ఒక్క నిమిషం. నేను చెప్తున్నది ఏంటంటే, మంత్రి గారిని అడిగింది కూడా ఏంటంటే, బుల్లెట్ లో స్పీకర్ రిసీవ్ చేసినటువంటి బులెటిన్ లో కూడా ఆయన పేరు కనిపిస్తా ఉంది చెప్పని అడిగాను.
అంతే తప్ప ఎవరు పోటీ చేయాలనేది నేను మాట్లాడలేదు. పార్టీలు ఇష్టం అనుకోండి. చెప్పుకోమనండి. శర్మ గారు ఏంటి? ఒక్క నిమిషం, రిషి గారు. యూట్యూబ్ లో ఏమో రిషి గారు, ఒక్క శర్మ నిమిషం. గారు. ఇవాళ యూట్యూబ్ లో మాట్లాడద్దు. ట్యూబ్ లో చూసుకునే నువ్వు మాట్లాడు. నాకు ఫోన్ చేసి. నేను ఈ పక్కనే ఉన్నాను. రైట్, రైట్, అబద్ధాలు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చెప్పగలుగుతారని నాకు తెలియదు. కాదు, కాదు, విష్ణు గారు టైం వేస్ట్ అవుతుంది. సార్ టైం వేస్ట్ చేయొద్దు. ప్లీజ్, అబద్ధాలు మాట్లాడుతుంటే టైం ఏంటండి? సార్ నేను కాంగ్రెస్ వైఖరి నిజాలు బయటపడ్డాము తప్ప ఏంటి సార్ మా నిజాలు నువ్వు ఎప్పటికే పోతావు? 70 ఏళ్ళు పరిపాలన చేసిన అందుకే- వచ్చారు 3 సంవత్సరాలు. నువ్వు ఏం చెప్తావు నా గురించి? లోక్సభ నుంచి లోకల్ సభ వరకు మీరు ఎక్కడ లేకుండా అయిపోయారు. అదే వద్దు సార్. ఆ రకంగా అనుకునే రెండు మీరు ఇట్లా పోతారు. మళ్ళా Right, 3 anyway, సంవత్సరాలు కూడా sorry, ఉండరు ఇంకా. cannot continue. సార్ ఒక్క Right, నిమిషం. Sriram, రిషి గారు, Sriram, నాకు ఆగండి. మీరు ఆగండి సార్. మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తారు మమ్మల్ని. మేము మాట్లాడండి. డిస్టర్బ్ చేసేది సార్, నేను ఒకటి మిమ్మల్ని. నంద్యాల ఉప ఎన్నిక గురించి ఈ రోజు కూడా మేము చెప్తున్నది ఏంటంటే ఇవాళ ప్రతిపక్షం గానీ లేకపోతే అధికార ప్రభుత్వం గానీ పూర్తిగా అక్కడ అదేదో పెద్ద ప్రిస్టేజియస్ గా తీసుకుంటున్నారు. ఇవాళ ప్రజలు కిందాక మన వాళ్ళు చెప్తున్నారు ప్రజలు తప్పుపడుతున్నారు, ఈ నోట్లు ఓట్లు ఇవన్నీ కూడా. మేము చెప్పేది ఏంటంటే ప్రజలు ఇవాళ అడుగుతా ఉన్నారు మాకు జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అని చెప్పనని. ఇవాళ వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే ఇక్కడ 13,000 ఇళ్ళు ఇచ్చాము అవి ఇచ్చాము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు కూడా ఏమని చెప్తా ఉన్నాడంటే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కానీ ఇవాళ ప్రత్యేక హోదా గురించి కానీ చూద్దాం. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటిని ఇష్యూనే చేయటం లేదు. ఇష్యూనే చేయటం లేదు శ్రీనివాస్ గారు. ఇంకా ఈ భారతీయ జనతా పార్టీ సార్ చివరిది చెప్తున్నాను. కనీసం భారతీయ జనతా ఆంధ్రప్రదేశ్ పార్టీ లో 175 చూస్తుంది స్థానాల పోటీ ఏంటంటే చేసే వీళ్ళిద్దరూ ఎవరు డిపాజిట్ గెలిస్తే అంటే నంద్యాల వాళ్ళ పోటీ దగ్గర చేస్తుందంట. తీసుకుందామని చెప్పని. నంద్యాల సార్ నంద్యాల ఇవాళ బీజేపీ పోటీ చూస్తుంది చేస్తుందంట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళిద్దరూ ఎవరు Right, గెలిస్తే thank you. వాళ్ళ నంద్యాల సొంత కాంగ్రెస్ రాజకీయ పార్టీ పక్షాలు అలువలు లేనటువంటి రాజకీయం చేస్తా కాంగ్రెస్ ఉన్నారు. పార్టీని పాతరేసేసారు ఆంధ్రలో. శివరామ్ గారు. ఇరవై నంద్యాల మీరు పోటీ ఎక్కడ ఉన్నారు చేస్తారు. చెప్పండి. నంద్యాల పోటీ రాష్ట్రంలో చేస్తారు. మీ ఇదేంటి? 4 సీట్లు కూడా లేవు మీకు. ఏడుకో సిద్ధాంతం సొంతంగా పూర్తి నిలబడేటువంటి ఇది లేదు మీకు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ నంద్యాల మాట్లాడేది. ఆగండి శర్మ గారు. వీళ్ళ కోరిక తీర్చుకున్నారు. నందిగామ ఎలక్షన్ లో కోరిక తీర్చుకున్నారు. తిరుపతిలో కోరిక తీర్చుకున్నారు. ఏం చేస్తారు నంద్యాల పోయి? ప్రజలందరూ అందరినీ వాచ్ చేస్తున్నారండి. Yes. ప్రజలు అంతిమ నిర్ణేతలు. అంతేగా. రేపు నంద్యాలలో కనీసం 40,000 మెజార్టీ తగ్గకుండా తెలుగుదేశం పార్టీ మీకు గెలవబోతుంది. డిపాజిట్ రాదని వైసీపీ అంటారు. 40,000 ఓకే. మెజారిటీ అది రాకపోతే చూద్దాం. మీరు ఏం అది చేస్తారు? కాదు. ఆ మాట 40,000 మెజారిటీ రాకపోతే తెలుగుదేశం థ్యాంక్ యూ, పార్టీ. థ్యాంక్ యూ. సార్ 40,000 మెజారిటీ రాకపోతే ఏం చేస్తారు మీరు? థ్యాంక్ యూ రమేష్ గారు. రేపటి విషయాలు తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.